కొంత నేర్చుకోవడం కూడా జరిగింది. అయితే ఆ విషయాల్లో కలగకుండా మరి మీకు కూడా ఒక రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మరి ఈ ఇండస్ట్రియల్ వైజాగ్లో మరి మనం చూస్తున్నాం, ఒక రిజర్వేషనే కాదు, మొట్టమొదటి నుంచి చూస్తున్నాం ప్రైవేటీకరణ, ఎల్పీజీని ఆపరేట్ చేసుకుంటూ వస్తూ ప్రైవేటీకరణ తీసుకుపోతూ నడుస్తున్నటువంటి ముఖ్యంగా ఫస్ట్ ప్రధాన పాత్ర పోసిన బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడు వచ్చినా సరే ముందుంటుంది ఈ రిజర్వేషన్ పాయింట్. దానిలో కూడా రిజర్వేషన్ ఉన్న వాళ్ళే అఫెక్ట్ అవుతున్నారు. అందులో భాగంగా ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ తీసుకుంటే ఫస్ట్ రిజర్వేషన్, తర్వాత నిన్నగాకుండా సిఏ, తర్వాత ఎస్సీ రిజర్వేషన్. రేపు బీసీ వాడికి ఆ పథకాలు అపో పడద్దు, బీసీ సోదరులు కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఇందాక పెద్దలు అర్థం చెప్పారు, బీసీలకి ప్రమోషన్ రిజర్వేషన్ లేవు అని చెప్పేసి మనం నిమ్మగా ఉంటుంటే రేపు పొద్దున మనకున్న రిజర్వేషన్ లో పోయే పరిస్థితి వస్తుందని బీసీ సోదరులు తెలియపరుచుకున్నాను. వారు కూడా సమైక్యమై ఇలాంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మరి ప్రతి ఇష్యూలో కూడా మనం ఈ యొక్క ఏపీజేఎస్ కేవీపీఎస్ తీసుకున్నటువంటి కార్యక్రమాల్లో మేము కూడా పార్టిసిపేట్ చేసి వారికి చేయిస్తూ మరి రేపు పొద్దున కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి తీసుకొచ్చే ఒత్తిడిపై రివ్యూ పిటిషన్ కోసం మరి మీరు ఏ విధమైనటువంటి కార్యక్రమం తీసుకున్నా మా బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్స్, బీసీ ఓబీసీ సోదరులుగా మీకు పూర్తిగా మద్దతు ఇస్తూ మీతో కలిసి భాగస్వామి నడుస్తామని చెప్పేసి తెలియపరుచుకుంటూ నిలబడవచ్చు.